మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. వివిధ జిల్లాల్లో సేకరించిన 1 కోటి సంతకాల ప్రతులతో ర్యాలీలు నిర్వహించి తర్వాత తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపారు. నిరుపేదలకు వైద్య విద్యను అందుబాటులో తెచ్చేందుకు తాము మెడికల్ కాలేజీలను తీసుకొస్తే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిందని మండిపడ్డారు వైసీపీ నేతలు. ప్రభుత్వం మెడికల్ కాలేజీ నడపాల్సిన అవసరం ఏంటి, ప్రభుత్వ ఆసుపత్రులు నడపాల్సిన అవసరం ఏంటి అని చెప్పని 10 మెడికల్ కాలేజీలని ముందస్తుగా 66 ఏళ్ల పాటు చూడండి, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు కాదు, 66 ఏళ్ల పాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రభుత్వ ఆసుపత్రుల్ని రెండింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకి, అంటే తన బ్రోకర్లకి, తన అండదండలుగా ఉండి గెలిపించడానికి డబ్బులు దారం చేసినటువంటి వ్యాపారస్తులకి, తన పార్ట్నర్లకి ఈ 10 మెడికల్ కాలేజీలని అప్పనంగా అప్పచెప్పటమే కాకుండా, అంటే 66 ఏళ్ళు ఆసుపత్రితో సహా, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్కి ఇచ్చేస్తాడంట 66 ఏళ్ళు, మెడికల్ కాలేజీ కూడా 66 ఏళ్ళు హాస్పిటల్కి ఇచ్చేస్తాడంట. ఈ ప్రభుత్వం వచ్చే 18 నెలల కాలంలో సుమారు 2,66,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి కనీసం ప్రజలకు సంబంధించిన హాస్పిటల్ని 5,000 కోట్ల రూపాయలు ఇచ్చి పూర్తి చేయలేరా అని అడుగుతున్నాను. ఇవాళ ప్రభుత్వం గాడి తప్పిపోయింది, ప్రభుత్వ పరిపాలన లేదు. ఇవాళ ఈ రకంగా రాష్ట్రంలో ప్రభుత్వం జరుగుతుంది. అడిగితే సమాధానం చెప్పే నాదుడే లేడు, ఎంతసేపు కూడా అటువంటి దురదృష్టమైన పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభించవలసినటువంటి మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేయాలనేటువంటి ఉద్దేశంతో, కమిషన్ల కోసం, తనకు కావలసిన వాళ్ళ కోసం కట్టబెట్టాలనే ఉద్దేశంతో పీపీపీ మోడల్ అని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి మోడల్లో తీసుకొచ్చి కాలేజీల్ని అమ్మేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించడం మీకు ఓకేనా కాదా అంటే ప్రజలందరూ ముక్త కంఠంతో ఇది ప్రభుత్వమే కట్టాలి, ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకమని సంతకాలు చేయడం జరిగింది. 1 కోటి సంతకాల సేకరణ అని పేరుకు మాత్రమే 1 కోటికి పైగా 1,35,00,000 సంతకాలను ఈ రోజు మనం సేకరించగలిగామంటే ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారు, ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరించడాన్ని ప్రజలు ఎలా వ్యతిరేకిస్తున్నారో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పష్టంగా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. గత ప్రభుత్వంలో ఏవైతే 17 మెడికల్ కాలేజీలు ఒకే సమయంలో మంజూరు చేశారో వాటి కన్స్ట్రక్షన్ కూడా అన్ని కూడా ప్రారంభించడానికి కూడా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఆ విధంగా ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అదొక చరిత్ర. అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనే దురుద్దేశం చంద్రబాబుకు ఏ విధంగా ఉందో దాని మీద ఉద్యమించే మన రాష్ట్ర ప్రజల్ని కూడా చరిత్ర, ఇంకొక చరిత్ర అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. 26 జిల్లాలలో కూడా ప్రతి జిల్లా నుంచి సంతకాలు ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా ప్రతి జిల్లా కేంద్రంలో జరుగుతుంది. ఇవన్నీ కూడా విజయవాడకు చేరుకొని 18వ తేదీన గౌరవ మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలిసి 1 కోటి మంది, ఏదైతే 1 కోటి మంది పైగా ప్రజలు తన మనోభావాలు వ్యక్తం చేశారో